అందరికీ నమస్కారం. మీ ఊరికి చాలా మంచి రోజులు వచ్చాయి. ఈసారి మన సూర్యనారాయణ గారిని సమితి ప్రెసిడెంట్గా నిలబెట్టాలనుకుంటున్నాను. వద్దండి, నాకు మా ఊరు చాలు. నాకు అధికారం మీద మోజు లేదండి. మీరైనా చెప్పండి అయ్యా. 15 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేశారు. ఆ పై పోస్టులో ఉంటే మరో 15 గ్రామాలు బాగు చేయొచ్చు. సూర్యనారాయణ సూర్యనారాయణ. మరి మీ ఊరు ప్రెసిడెంట్గా ఎవరుంటారు? వీరభద్రాన్ని నిలబెడదాం. అయ్యా, నాకు ఈ రాజకీయాలు తెలియవు. నన్ను ఇలా వదిలేయండి. ఇది ప్రజల మాట అంతే. మీరే ప్రెసిడెంట్. వీరభద్రం వీరభద్రం వీరభద్రం, ఎమ్మెల్యేని కలిసావా? సమితి ఎలక్షన్లు ఎప్పుడంట? ఇంకా ప్రెసిడెంట్ కావాలని కలలు కంటున్నావా? ఏమంటున్నావు వీరభద్రం? నీ దగ్గర ఏముందని? డబ్బు లేదు, పొలం లేదు, ఆస్తి లేదు, చివరికి జనం కూడా లేరు. నీ మొహానికి ప్రెసిడెంట్ కావాలా? అడగడానికి సిగ్గు లేదు? వా! రేయ్ వీరభద్రం, సరివాడివని చేరతీశాను, తోడేలువని మర్చిపోయాను రా. వీరభద్రం గారు, నీ పాపాల పుట్ట మొత్తం తెలుసు నాకు. ఇన్ని సంవత్సరాల నుంచి జనం సొమ్ము నువ్వు ఎంత తిన్నావో సాక్ష్యాధారాలతో సహా రుజువు చేస్తాను. నిన్న దేవుడు కూడా కాపాడలేడు. నీ జాతక చక్రం మొత్తం నా చేతుల్లో ఉంది. నువ్వు ఎంత లంచం ఆశ చూపినా నువ్వు నన్ను లొంగ తీసుకోలేవురా. ఏముంది నీ దగ్గర? ఇంకా ప్రెసిడెంట్ కావాలని కలలు కంటున్నావా? సిగ్గు లేదు నీకు? డబ్బు లేదు, పొలం లేదు, చివరికి నీ వెనకాల జనం కూడా లేరు. చివరికి నీ వెనకాల జనం కూడా లేరు. చివరికి నీ వెనకాల జనం కూడా లేరు. అయ్యా వీరభద్రం గారు, సూర్యనారాయణ ఆయన భార్య ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారయ్యా. పాపం పిల్లలు అనాథలైపోయారయ్యా. దరిద్రం వదిలిపోయింది పో. ఇక ఈ జనాన్ని కాసేది మనమే, మేసేది మనమే. అలా చనిపోయిన సూర్యనారాయణ కొడుకులే పున్నయ్య, చంద్ర, ఆఫీసర్ సూర్యచంద్ర కొడుకు నందు, రామచంద్రయ్య కొడుకు మురళి. ఇలా ఆశ చూపి అందరినీ కత్తికి నెత్తురంటకుండా అడ్డు తొలగించుకున్నాను. ఇదండి జరిగింది. అబ్బా, రక్తం రాకుండానే ఇన్ని హత్యలా? ఎంతటి దుర్మార్గం! నేను లొంగిపోతాను. ఈ ఒక్కరోజు కాపాడండి. అది మా బాధ్యత. సరే, మీ పని మీరు కానివ్వండి, నేను వస్తాను. ఇంకా చిన్న శత్రుశేషం ఉంది, అది కూడా పూర్తి చేస్తా. ఏమయ్యా, వెళ్ళి కాళ్ళు కడుక్కురా. ఏం బో పెడతావా? ఛీ, ఎప్పుడు తిండిగొడవే. వెళ్ళి కాళ్ళు కడుక్కురా. ఇవిగో పెళ్లికి కొత్త బట్టలు. పట్టుకో. ఏందే, ఏం చేయాలి ఇవి? నువ్వు ఉండయ్యా, మీ అన్నయ్యకి దండం పెట్టు.
వీరభద్రంతో భద్రంగా ఉండాలి పంతులు. పాపం అనుకున్నా నాతోనే పాప పని చేయించావు. మాయా మాయా ఊరిని కనిపించలేదు మాయా. ఎక్కడికి పోతుందిరా? పొలిమేర దాటే లోపు వాణ్ణి ఒక్క పోటు పొడిస్తే చాలు. ప్రేమ అనే పదం ఈ ఊరి దరికి కూడా రాదు. పద. లేరా సూరి, ఏమైందిరా? ఏమైంది సూరి? మీరు బాధపట్టు నేను చూడలేనురా. మీ ప్రేమ బతకాలి. నా చంద్ర ఎప్పుడు నవ్వుతూ ఉండాలిరా. నాకు ప్రేమ వద్దు, పెళ్లి వద్దు. అయితే నాకు మీరు వద్దురా. నా మాటకు విలువ లేనప్పుడు మీరు వద్దు. ఓన్రా సరే, నువ్వు లేనప్పుడు నాకు ఇవన్నీ అవసరమారా చెప్పు. వర్ధిని చాలా మంచిదిరా, తనని తీసుకెళ్ళరా. నా మాట విని తనని తీసుకెళ్ళరా. అయ్యో పంతులు, రండి. వీరభద్రం అనుకున్నంత పని చేశాడు. కానిస్టేబుల్స్, ఇతను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. రండి. వాళ్ళు ఎటు వెళ్ళారు? ఇటు వెళ్ళారు అయ్యా. పదండి మాయా. ఏంటి నాన్నగారు మనకంటే ముందు పరిగెడుతున్నారు? ఇతనేంటి మనకంటే ముందు పరిగెడుతున్నాడు? ఎవడ్రా నువ్వు? నీకు నాకు సంబంధం ఏంటి? ఉంది. నీకు నాకు 20 సంవత్సరాల సంబంధం ఉంది. 20 సంవత్సరాల సంబంధమా? ఎవడ్రా నువ్వు? సంబంధం ఉందిరా. చూస్తావా? నన్ను చూస్తావా? చంద్ర, ఆగాగు. చంద్ర, హగాంతకుడు ఎంటర్ అయ్యాడు. వీరభద్రం ప్రమాదంలో పడ్డాడు. వెంటనే కాపాడాలి. హ్యాండ్స్ అప్. ముసుగు తీయకపోతే కాల్ చేస్తాను. అన్నయ్య. అవును, వీడి కోసం 20 సంవత్సరాలుగా పిచ్చోళ్ళ బతికాను సార్. తప్పు చేశావు. తప్ప? నా కళ్ళెదురుగా నా కన్న తండ్రి చనిపోతున్నా ఏమీ చెయ్యలేని వయస్సు. నా కన్న తల్లి నా కళ్ళ ముందు జల సమాధి అవుతున్నా
ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి. అన్నయ్య ఆకలి ఆకలి అని తమ్ముడంటే అడుక్కుని తెచ్చి పెట్టానయ్యా. ఇన్ని సమస్యలకి కారణం ఈ వీరభద్రం. ఇలాంటి నీచుణ్ణి చంపాలని ఆ రోజే నిర్ణయించుకున్నానయ్యా. వీణ్ణంతం చెయ్యాలంటే మనం మోసం చెయ్యాలి. అందుకే పిచ్చివాడిగా అమాయకుడిగా వేదవల అవతారం ఎత్తాను, అంతం చేశాను. అమ్మా అమ్మా, నా తమ్ముడు అమాయకుడమ్మా. మీరిద్దరూ ఆనందంగా ఉండండి. అన్నయ్య అన్నయ్య చంద్ర, మీ అన్నయ్యని తీసుకుని తక్షణమే వెళ్ళిపో. కూడా రా. ఇన్ని హత్యలకు సాక్ష్యం ఇవ్వన్నమాట. చదువును ప్రేమించండి, సాటి మనిషిని ప్రేమించండి. ప్రేమను బ్రతికించండి, మీరు 10 కాలాల పాటు బ్రతకండి.